ఓం నమ శివాయ. రుద్రాక్షలు వేసుకునే విషయంలో మనం తెలియక చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల వాటి నుంచి వచ్చేటువంటి మంచి ఫలితాలు మనం పొందలేకపోతున్నాము. ఆ పొరపాట్లు ఏంటి అన్నది మనం వీడియోలో తెలుసుకున్నాము. అలాగే రుద్రాక్ష శక్తిని పూర్తిగా పొందాలంటే మనం పాటించాల్సినటువంటి పద్ధతులు ఏంటి అన్నది కూడా చెప్పుకున్నాం. ఈ వీడియో ఎవరైనా ఆ మొదటి వీడియో ఎవరైనా చూడకపోతే ఆ లింక్ అనేది నేను కింద పెడతాను, లేదంటే లాస్ట్లో పైన వస్తుంది, తప్పక చూడండి. ఈ వీడియోలో మనము రుద్రాక్ష నుండి సంపూర్ణ అనుగ్రహాన్ని, ముఖ్యంగా సంపద, ఆరోగ్యాన్ని పొందడానికి సరైనటువంటి మార్గం ఏంటో తెలుసుకున్నాము. అలాగే సరైన రుద్రాక్షను ఎలా ఎంచుకోవాలో కూడా చూద్దాము. మన మహర్షి భక్తిపీఠం ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. సరైనటువంటి రుద్రాక్షని ఎంచుకోవడం అంటే, రుద్రాక్షల్లో 1 నుంచి 21 ముఖాల వరకు కూడా ఉంటాయి. ప్రతి ముఖానికి కూడా ఒక దేవత, ఒక ప్రయోజనం ఉంటుందని నమ్మకము. ముఖ్యంగా సంపద, ఐశ్వర్యం కోసం సప్తముఖి 7 ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షను ధరించాలని చెప్పి శాస్త్రాలు అయితే చెప్తున్నాయి. దీని అధిదేవత మహాలక్ష్మి. ఈ రుద్రాక్ష శనిగ్రహ దోషాలను కూడా నివారిస్తుందని చెప్తారు. అలాగే ఏకముఖి అంటే ఒక ముఖం ఉన్నది శివస్వరూపంగా, ద్వాదశిముఖి అంటే 12 ముఖాలు సూర్యస్వరూపంగా కీర్తి సంపదలు ఇస్తాయని కూడా నమ్ముతారు. మీ జాతకానికి ఏది సరిపోతుందో తెలుసుకోవడానికి అనుభవజ్ఞులైనటువంటి పండితుల్ని సంప్రదించి దాన్ని ధరించండి. ఇక పవిత్రంగా వేసుకోవడము. గత వీడియోలో చెప్పినట్టుగా నేను సోమవారం ఉదయం స్నానం చేశాక శివాలయంలో రుద్రాక్షకు అభిషేకం చేయించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ దాన్ని ఆ రుద్రాక్షను ధరించాలి. రుద్రాక్షను ఎరుపు లేదా పసుపు లేదా తెలుపు రంగు దారంలో కానీ, లేదంటే వెండి, బంగారంలో కానీ గుచ్చి వేసుకోవచ్చు అనమాట. ఇక రోజు గౌరవించడం. మీరు రుద్రాక్షని తీసేటప్పుడు, వేసుకునేటప్పుడు కనీసం 3 సార్లు ఓం నమ శివాయ అని స్మరించుకోవాలి. మురికి చేతులతో ఎట్టి పరిస్థితిలో తాకొద్దు. అప్పుడప్పుడు బాదం నూనెతో కానీ, ఆవ నూనెతో కానీ శుభ్రం చేస్తే దాని పవిత్రత అనేది జీవితకాలం పెరుగుతుందన్నమాట. ఈ నియమాల గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏముకి రుద్రాక్షను ధరిస్తున్నారు? మీ అనుభవాలను మాతో పంచుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఇతర కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విశ్లేషణ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ మొదటి వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఓం నమ శివాయ.